अथ सप्तमोऽध्यायः। ज्ञानविज्ञानयोगः। मय्यासक्तमनः पार्थ योगं युञ्जन्मदाश्रयः असंशयं समग्रं मां यथा జ్ఞాస్యసి తచ్ఛృణు. 7వ అధ్యాయంలోని మొదటి శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే ఆ శ్రీకృష్ణ భగవంతుడు ఈ విధంగా పలికెను: ఓ అర్జున, నా యందు మాత్రమే మనస్సు నిలిపి భక్తి యోగ అభ్యాసం ద్వారా నాకు శరణాగతి చేసి నీవు ఎట్లా నన్ను సంపూర్ణంగా మరియు సందేహానికి తావు లేకుండా తెలుసుకోగలవో ఇప్పుడు చెప్తాను, విను. జ్ఞానం తేహం స విజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. 2వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, ఏ జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత కూడా ఇంకా ఏమి తెలుసుకోవటానికి ఈ లోకంలో మిగిలి ఉండదో దానిని నీకు సంపూర్ణంగా నేను తెలియజేస్తాను అర్జున. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే మతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. 3వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, వేల మందిలో ఏ ఒక్కరూ పరిపూర్ణ సిద్ధి కోసం ప్రయత్నిస్తారు అర్జున, మరియు పరిపూర్ణ సిద్ధి సాధించిన వారిలో ఒక్కరు మాత్రమే నన్ను యథార్థంగా తెలుసుకుంటారు అర్జున. భూమిరాపో నలో వాయు ఖమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. 4వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క 8 అంగములు అర్జున. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూత మహాబాహో యయేదం ధార్యతే జగత్. 5వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, ఇది నా యొక్క తక్కువ స్థాయి శక్తి అర్జున. దీనికి అతీతంగా ఒక ఉన్నతమైన శక్తి ఉంది, అదే జీవశక్తి. అది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది అర్జున. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. 6వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, సమస్త జీవరాశులు నా యొక్క ఈ 2 శక్తుల ద్వారానే వ్యక్తమవుతాయి అర్జున. నేనే ఈ సమస్త సృష్టికి మూల ఉత్పత్తి స్థానమును మరియు నాలోనికే ఇదంతా లయమైపోతుంది అర్జున. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. 7వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, నాకంటే ఉన్నతమైనది ఏదీ లేదు అర్జున. పూసలన్నీ దారముపై గుచ్చి ఉన్నట్లు సమస్తము నాయందే ఆధారపడి ఉన్నవి అర్జున. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం ఋషు. 8వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, నీటి యందు రుచిని నేను, ఓ కుంతీపుత్ర, సూర్యచంద్రుల యొక్క తేజస్సును నేను, వేదములలో నేను పవిత్ర ఓంకారమును, ఆకాశంలో శబ్దమును మరియు మనుష్యులలో వారి సామర్థ్యమును కూడా. పుణ్యో గంధః పృథివ్యాంచ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. 9వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేను మరియు అగ్నిలో తేజస్సును నేనే, సమస్త ప్రాణులలో జీవశక్తిని నేనే మరియు తాపసులలో తపస్సును కూడా నేనే అర్జున. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. 10వ శ్లోకం యొక్క భావాన్ని పరిశీలించినట్లయితే, ఓ అర్జున, సమస్త ప్రాణులకు సనాతనమైన మూల బీజమును నేనే అని తెలుసుకో. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేనే, తేజోవంతులలో తేజస్సుని కూడా నేనే అర్జున.